డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రత్నం. ఈ వీడియోలో మనము క్లాస్ 10th కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ సైన్స్కి సంబంధించిన కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్లో మనము ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇంట్రడక్షన్ ఆఫ్ కార్బన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటాము. అలాగే ద కోవలెంట్ బాండ్ గురించి కూడా ఇక్కడ నేర్చుకోబోతున్నాము. అలాగే వర్స్టైల్ నేచర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ యొక్క వివిధ ధర్మాల గురించి, దాని యొక్క ప్రత్యేక ధర్మాల గురించి కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాము. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటాము. అలాగే సమ్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ లైక్ ఇథనాల్ గురించి నేర్చుకుంటాము. అలాగే ఇథనోయిక్ యాసిడ్ గురించి కూడా ఈ చాప్టర్లో నీట్గా నేర్చుకోబోతున్నాము. అలాగే సోప్స్ మరియు డిటర్జెంట్స్ వీటి గురించి కూడా నీట్గా నేర్చుకుంటాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాము. ఇంట్రడక్షన్ ఆఫ్ కార్బన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఇందులో ఫస్ట్ పాయింట్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే, కార్బన్ ఈజ్ నాన్ మెటల్ అండ్ ఇట్స్ సింబల్ ఈజ్ సి. సో కార్బన్ వచ్చేసరికి జనరల్గా నాన్ మెటల్, ఇది మెటల్ అయితే కాదు. దీని సింబల్ కానీ తీసుకుంటే సిగా మనం చూస్తామన్నమాట. సెకండ్ పాయింట్ చూడండి, ఫుడ్, క్లాత్స్, మెడిసిన్, బుక్స్, లివింగ్ థింగ్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఫుడ్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మెనీ లివింగ్ థింగ్స్, జీవించి ఉన్న ప్రతి జీవి కూడా ఆల్మోస్ట్ కార్బన్తోనే తయారై ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఇట్ ఈస్ 0.02%. సో ఎర్త్ క్రస్ట్లో ఇది 0.02% మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్ లైక్ కార్బోనేట్స్, హైడ్రోజన్ కార్బోనేట్స్, కోల్, పెట్రోలియం ఈ రూపంలో ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ద అట్మాస్ఫియర్ ఇట్ హ్యాస్ 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో అట్మాస్ఫియర్లో ఇది వచ్చేసరికి మనకి 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఎలిమెంట్స్, వాటి అటామిక్ నంబర్స్, అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఎలిమెంట్ కానీ తీసుకుంటే హైడ్రోజన్, అటామిక్ నంబర్ ఇస్ 1, అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆల్సో 1. కార్బన్ అటామిక్ నంబర్ ఈస్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ తీసుకుంటే 2,4. అంటే ఇక్కడ మనకి కే సెల్ వచ్చేసరికి 2 ఉంటాయి, ఎల్ సెల్ వచ్చేసరికి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నైట్రోజన్ నెక్స్ట్ ఎలిమెంట్, అటామిక్ నంబర్ వచ్చేసరికి 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 2,5, అంటే కే సెల్లో 2, ఎల్ సెల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఆక్సిజన్ అటామిక్ నంబర్ వచ్చేసరికి 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే కే సెల్లో 2 ఎలక్ట్రాన్స్, ఎల్ సెల్లో 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ద కోవలెంట్ బాండ్ అంటే ఏమిటి, అది ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి. ద ఫస్ట్ పాయింట్, ఇట్ కుడ్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ C4- anion. ఇన్ కేస్ కార్బన్ ఆటం అనేది 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే C4- anion అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కార్బన్ ఇది న్యూక్లియస్ అనుకుంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఉంటాయి. అటామిక్ నెంబర్ కూడా 6 కదా. సో ఫస్ట్ సెల్ ఇదైతే కే సెల్ అంటాము. సో ఇది వచ్చేసరికి ఎల్ సెల్ అవుతుంది. ఓకేనా, కే సెల్లో 2 ఎలక్ట్రాన్స్, 1, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎల్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఇట్ కుడ్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ C4- anion. ఇన్ కేస్ ఇది కానీ 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుందాం అనుకోండి. సో ఇదేమవుతుంది, C4- అంటే 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నప్పుడు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి, ఇప్పుడు ఇక్కడ 2, ఇక్కడ 4, అగైన్ 4 ఎలక్ట్రాన్, మొత్తం టోటల్గా 10 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో 10 ఎలక్ట్రాన్స్ని కార్బన్ న్యూక్లియస్ అనేది హోల్డ్ చేయడం చాలా కష్టం. సో కార్బన్ అనేది C4- ఫామ్ చేయడం చాలా కష్టం. ఓకేనా, ఇక్కడ చూడండి, బట్ ఇట్ కుడ్ బి డిఫికల్ట్ ఫర్ ద న్యూక్లియస్ విత్ 6 protons టు హోల్డ్ ఆన్ టు 10 ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఎక్స్ట్రా 4 ఎలక్ట్రాన్స్, అంటే ఎక్స్ట్రా 4 ఎలక్ట్రాన్స్ రావడం వల్ల కార్బన్ న్యూక్లియస్కి 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. దాన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం, అది ఫామ్ చేయడం చాలా కష్టం. ఓకేనా, ఇప్పుడు సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇట్ కుడ్ లూజ్ 4 ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ C4+ cation. సో ఇన్ కేస్ ఆల్రెడీ ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి తీసేద్దాం. సో ఈ బ్యాలెన్స్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అయితే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి,
ఇక్కడ మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని కార్బన్ గాని లాస్ అయితే అంటే ఎన్ సెల్‌లో ఇంకేం ఎలక్ట్రాన్స్ ఉండవు. 0 అయిపోద్ది. అప్పుడు కే సెల్‌లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఈ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలంటే దీనికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఓకేనా? సో, అది పాసిబుల్ కాదు. చూడండి ఇక్కడ. ఇట్ కుడ్ లూజ్ 4 ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ C4+ క్యాటయాన్. బట్ ఇట్ రిక్వైర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రిమూవ్ 4 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇక్కడ ఉన్న ఈ 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఎనర్జీ కావాలి. మరి ఎలాగ ఇది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందుతుంది అంటే ఇక్కడ చూడండి. ద కార్బన్ అటైన్స్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ బై షేరింగ్ ఇట్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఆటమ్స్. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని అదర్ కార్బన్ ఆటమ్స్ ఏమవుతుంది షేర్ చేసుకొని కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ద కోవలెంట్ బాండ్. ఇప్పుడు మనం కోవలెంట్ బాండ్కి డెఫినేషన్ చూద్దాం. ద కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఆటమ్స్. సో, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రాన్ పెయిర్స్ అనేటివి మ్యూచువల్ షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఈక్వల్గా కార్బన్ నుంచి అదర్ ఆటమ్స్కి ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో, డెఫినేషన్ చూడండి మళ్ళీ ఒకసారి. ద కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఆటమ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. H2 మాలిక్యూల్. H2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది? H2లో ఒక ఎలక్ట్రాన్ కదా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే ఇంకొక ఆటమ్ తీసుకుందాం. 2 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నాను. వీటి రెండిట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఒక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్, ఇంకొక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్. సో, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఆటమ్స్ ఏమవుతాయంటే ఈక్వల్గా షేర్ చేసుకుంటుంది. అంటే మ్యూచువల్ షేరింగ్ చేసుకొని H2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలాగంటే ఇక్కడ చూడండి. ఇలాగా ఈ హైడ్రోజన్ అనేది ఈ 2 ఎలక్ట్రాన్ ఇలాగ షేర్ చేసుకుంటుంది. అలాగే ఈ హైడ్రోజన్ అనేది ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇలాగ షేర్ చేసుకుంటుంది. సో, దీనివల్ల వీటికి ఏమొస్తుందంటే డప్లెట్ ఎలక్ట్రాన్స్ అనేది ఫామ్ అవుతుంది. డప్లెట్ అంటే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో, రెండిట్లో 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దీనికి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ప్లస్ ఇంకొక ఆటము, ఇంకొక ఎలక్ట్రాన్స్‌ను. సో, ఇవి రెండు కూడా ఇలాగా మ్యూచువల్గా షేర్ చేసుకోవడం వల్ల మనకి హెచ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే H2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఈ బాండ్ని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అని చెప్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ అలాగే O2 మాలిక్యూల్స్. ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా ఎలా ఫామ్ అవుతుందంటే 2 ఆటమ్స్ అనేటివి ఈక్వల్గా ఎలక్ట్రాన్ పెయిర్స్ని షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక ఆక్సిజన్ ఆటం తీసుకుంటున్నా. సో, ఆక్సిజన్ వ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఒకటి ఉందనుకుందాం. రిమైనింగ్ ఇక్కడ ఒకటి. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక ఆక్సిజన్ ఆటం కూడా తీసుకుందాం. సో, దీని వ్యాలెన్స్లో కూడా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ 2 ఆటమ్స్ అనేటివి ఏంటంటే ఎలక్ట్రాన్స్ పెయిర్స్ని ఏం చేసుకుంటే ఈక్వల్గా షేర్ చేసుకుంటామండి. దీన్ని ఏమవుతుందంటే ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకో. చూడండి. ఈ ఆక్సిజన్కి ఆల్రెడీ వ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదేం చేస్తుంది? ఈ ఆక్సిజన్ ఆటం నుంచి 2 ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం వల్ల టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అంటే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుందన్నమాట. అలాగే ఈ ఆక్సిజన్ ఆటం కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? దీనికి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇది షేర్ చేసుకుంటుంది అనమాట ఇంకొక ఆక్సిజన్ ఆటంతో ఇలాగా. ఓకే. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఓకేనా? ఈ విధంగా ఈ 2 ఆటమ్స్ వీటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా అంటే మ్యూచువల్ షేరింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ రెండింటి మధ్య ఈ ఎలక్ట్రాను ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇలాగ షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా O2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాలిక్యూల్ ఇక్కడ చూద్దాం మనము. CH4. సో, కార్బన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4 ఉంటాయి మనకు తెలుసు. 1 2 3 4. ఓకే. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. హైడ్రోజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది ఇలాగా. ఓకే.
ఇలాగా. ఓకేనా? సో, ఈ హైడ్రోజన్ అనేది ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇలాగా షేర్ చేసుకుంటుంది. ఓకే. ఈ హైడ్రోజన్ ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇలా షేర్ చేసుకుంటుంది. ఈ హైడ్రోజన్ ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇలాగా షేర్ చేసుకుంటుంది. ఈ హైడ్రోజన్ ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇలాగా షేర్ చేసుకుంటుంది. అంటే హైడ్రోజన్‌లో మొత్తం 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. మరి కార్బన్‌కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి చూడండి. ఆల్రెడీ 4 ఉన్నాయి. 4 హైడ్రోజన్ ఆటమ్స్ నుంచి 4ని ఈక్వల్‌గా షేర్ చేసుకోవడం వల్ల దీనికి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తది. అంటే ఆక్టేన్ రూల్ కాన్ఫిగరేషన్ వస్తదన్నమాట. ఆక్టేట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? సో, ఈ విధంగా CH4 మాలిక్యూల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, వీటి మధ్య ఏ బాండ్ ఉంటుందంటే కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. సో, అది ఇలాగ మనం రాయొచ్చు. CH, 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 CH ఇలాగా ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. వాట్ ఈస్ ద వాలెన్స్ ఆఫ్ కార్బన్? కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మనము అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ గురించి నేర్చుకున్నాము. సో, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆర్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్? సేమ్ ఎలిమెంట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ అల్లోట్రోప్స్. సేమ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ మనం కార్బన్ గాని తీసుకుంటే ఈ కార్బన్ అనేది డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటాం అన్నమాట. ఓకేనా? గ్రాఫైట్ హ్యావింగ్ 3 అల్లోట్రోప్స్. గ్రాఫైట్ హ్యావింగ్ 3 అల్లోట్రోప్స్. ఇక్కడ గ్రాఫైట్ అన్నా గానీ కార్బనే అవుతుందన్నమాట. 3 అల్లోట్రోప్స్ ఉన్నాయని చెప్పాం కదా! అవేంటంటే ఒకటి డైమండ్, సెకండ్ వన్ వచ్చేసరికి గ్రాఫైట్, థర్డ్ వన్ వచ్చేసరికి పులరిన్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్ డైమండ్. చూడండి ఇక్కడ డైమండ్. ఇన్ డైమండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ విత్ 4 అదర్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ 3D స్ట్రక్చర్ ఆర్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అని అంటున్నాము. ఓకేనా? ఇక్కడ గాని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ ఆటం ఉందనుకోండి డైమండ్‌లో. ఇది డైమండ్. ఇది డైమండ్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఈ కార్బన్ అనేది ఎన్ని కార్బన్ ఆటంతో బాండ్ అప్ అయింది? 4 అదర్ కార్బన్ ఆటమ్స్ అన్నాం. అంటే ఈ కార్బన్ వచ్చేసి దీంతో, ఇదే కార్బన్ వచ్చేసి దీంతో, దీంతో, దీంతో. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఓకేనా? ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ విత్ 4 అదర్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి దీన్ని గాని అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ వచ్చేసరికి దీంతో బాండ్ అప్ అవుతుంది. అంటే 1 ఇలాగా 2, 3, 4. ఏ కార్బన్ తీసుకున్నా గానీ డైమండ్‌లో ప్రతి కార్బన్ అనేది 4 అదర్ కార్బన్ ఆటమ్‌తో బాండ్ అప్ అయ్యి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇట్ ఈస్ హార్డెస్ట్ సబ్స్టెన్స్. సో, డైమండ్ అనేది చాలా గట్టి పదార్థం అని మనకు తెలుసు. ఓకే. ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. డైమండ్‌లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఇది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తామన్నమాట. అంటే ఇందులో విద్యుత్ అనేది ప్రవహించదు. ఫోర్త్ పాయింట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ అండ్ కట్టింగ్ టూల్స్. సో, ఎక్కువగా దీన్ని జ్యువెలరీస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది మెరుస్తూ ఉంటుంది కాబట్టి. అలాగే కట్టింగ్ టూల్స్‌లో కూడా ఈ డైమండ్‌ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్. సెకండ్ వన్ ఈస్ గ్రాఫైట్. చూడండి ఫస్ట్ పాయింట్. ఇన్ గ్రాఫైట్ ఈచ్ కార్బన్ ఆటమ్ బాండెడ్ విత్ 3 అదర్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ 2 డైమెన్షనల్ హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్. ఓకేనా? సో, ఇక్కడ గ్రాఫైట్‌లో మనం గాని అబ్జర్వ్ చేస్తే ప్రతి కార్బన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ విత్ అదర్ 3 కార్బన్ ఆటమ్స్. ఇక్కడ గాని మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కార్బన్ ఆటమ్ తీసుకుందాము. ఈ కార్బన్ ఆటమ్ అనేది అదర్ 3 కార్బన్ ఆటమ్స్ అంటే ఇలాగా, ఇలాగా, ఇలాగా చూడండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓకేనా? ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ బాండెడ్ విత్ అదర్ 3 కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ 3 డైమెన్షనల్ లేయర్ హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్. సో, ఇది మొత్తం ఎలాగుందంటే మనకి హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్ అనమాట. ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు. ఓకేనా? నెక్స్ట్. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్ సబ్స్టెన్స్. సో, గ్రాఫైట్ అనేది సాఫ్ట్ సబ్స్టెన్స్. అందుకే మనము లెడ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే పెన్సిల్‌లో కూడా ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్. ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో, ఎందుకంటే గ్రాఫైట్‌లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది గుడ్ కండక్టర్‌గా ఉంటుందన్నమాట ఎలక్ట్రిసిటీకి. హీట్‌కి వచ్చేసరికి బ్యాడ్ కండక్టర్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లూబ్రికెంట్ అండ్ పెన్సిల్ లెడ్. సో, ఇది సాఫ్ట్ కాబట్టి లేయర్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి లూబ్రికెంట్‌గా దీన్ని యూజ్ చేస్తాము. అలాగే పెన్సిల్ లెడ్‌లో కూడా ఎక్కువ దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట గ్రాఫైట్‌ని. ఓకే. నెక్స్ట్. ఫులరిన్. సో, కార్బన్ 60 నోన్ యాస్ బక్మినిస్టర్ పులరిన్.
సో కార్బన్ 16 మనం ఏమంటామంటే బక్మిన్స్టర్ పులరిన్ అని అంటాము. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ఫుట్బాల్ షేప్. ఇక్కడ మీరు ఏదో అబ్జర్వ్ చేస్తే ఇది ఫుట్బాల్ షేప్లో మనకి ఉందన్నమాట. ఓకే, ఇట్ కంటైనింగ్ 12 పెంటాగాన్స్ అండ్ 20 హెక్సాగాన్స్. సో ఇది 12 పెంటాగాన్స్ ఉంటాయి, అలాగే 20 హెక్సాగాన్స్ ఉంటాయి. అవి చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో ఇక్కడ పెంటెంట్ ఎన్ని? 5 కార్బన్స్. సో ఇలాంటి రింగ్స్ అనేటివి ఎన్ని ఉంటాయంట? 12 ఉంటాయి. అలాగే హెక్సాగాన్ రింగ్స్ అంటే చూడండి ఇక్కడ 1 ఇలా ఈ స్ట్రక్చర్ మనం ఏంటంటే హెక్సాగాన్ స్ట్రక్చర్ అంటే 6 కార్బన్స్ ఉండాలి. 1 2 3 4 5 6. సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఎన్ని ఉంటాయంటే 20 స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ కార్బన్ 60లో లేదంటే బక్మిన్స్టర్ పులరిన్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. వర్సటైల్ నేచర్ అంటే యూనిక్ ప్రాపర్టీ. ఓకేనా, దీనికంటూ ప్రత్యేకమైన ధర్మాలు అనేటివి ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ క్యాటినేషన్, సెకండ్ వన్ ఈజ్ టెట్రావాలెన్సీ, థర్డ్ వన్ ఈజ్ ఐసోమెరిజం. ఇప్పుడు వీటి గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ క్యాటినేషన్. వాట్ ఈస్ క్యాటినేషన్? అసలు క్యాటినేషన్ అంటే ఏంటి చూడండి. కార్బన్ ఆటమ్స్ బాండెడ్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ లార్జ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ క్యాటినేషన్. అంటే కార్బన్ ఆటమ్స్ అనేటివి అదర్ కార్బన్ ఆటమ్స్తో బాండప్ అవుతూ లేదా లింక్ అవుతూ లార్జ్ మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తాయి. ఈ ప్రాపర్టీని మనం ఏమంటామంటే క్యాటినేషన్. అంటే ఇక్కడ చూడండి, ఒక కార్బన్ అనేది ఇంకో కార్బన్తో ఇలాగా ఒకదాంతో ఒకటి బాండప్ అవుతూ ఇలాగా ఒకదాంతో ఒకటి బాండప్ అవుతూ లార్జ్ మాలిక్యూల్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇది ఇన్ఫినిటీ స్ట్రక్చర్ అనమాట. ఇలాగ ఫామ్ అవుతానే ఉంటుంది. ఈ ప్రాపర్టీని మనం ఏమంటామంటే క్యాటినేషన్. కార్బన్ ఆటమ్ బాండ్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ లార్జ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ క్యాటినేషన్. ఈ విధంగా బాండప్ అవుతూ లార్జ్ మాలిక్యూల్ ఫామ్ అవుతాయి. దీనిని మనం ఏంటంటే క్యాటినేషన్ అని అంటున్నాము. ఓకేనా, నెక్స్ట్ కార్బన్ ఆటమ్స్ మే బి లింక్డ్ బై సింగిల్ బాండ్స్, డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఆటమ్స్ అనేటివి సింగిల్ బాండ్స్తో అయినా లింక్ అప్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది, లేదా డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. చూడండి, కార్బన్ ఆటమ్స్ మే బి లింక్డ్ బై సింగిల్, డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. సింగిల్ బాండ్స్ ఉండొచ్చు, లేదంటే డబుల్ లేదా ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు అనమాట. ఇఫ్ సింగిల్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ దే ఆర్ కాల్డ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్. సో ఇలాగ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి కార్బన్ మధ్య, వాటిని మనము సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటున్నాము. ఇఫ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ప్రజెంట్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ దే ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇలాగా డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని మనం ఏమంటామంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటాము. అర్థమైందా? నెక్స్ట్ టెట్రావాలెన్సీ. సెకండ్ వన్ ఈజ్ టెట్రావాలెన్సీ. సో టెట్రావాలెన్సీ అంటే ఏంటి? కార్బన్ వ్యాలెన్స్ ఈజ్ 4. మనకు తెలుసు కార్బన్ వ్యాలెన్స్ అనేది 4 అని. ఓకే, సో కార్బన్ కెన్ బాండెడ్ విత్ 4 కార్బన్ ఆటమ్స్ ఆర్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఆర్ అదర్ ఆటమ్స్. ఓకేనా, కార్బన్ వ్యాలెన్స్ 4 కాబట్టి ఇది 4 అదర్ కార్బన్ ఆటమ్తోనైనా బాండప్ అవ్వచ్చు, లేదంటే మోనోవాలెంట్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, వీటితో కూడా బాండప్ అయ్యి మాలిక్యూల్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ మనం ఏమంటామంటే టెట్రావాలెన్సీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CO2 కార్బన్ వ్యాలెన్సీ ఈజ్ 4 మనకు తెలుసు. 1 2 3 4 ఉందనుకోండి. సో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఓకే, ఇక్కడ ఒకటి రాస్తున్నా, ఇక్కడ ఒకటి రాస్తున్నా. కార్బన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 మనకు తెలుసు. 1 2 3 4 5 6. అలాగే ఈ ఆక్సిజన్ తీసుకున్నా కానీ దీని వ్యాలెన్స్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 5 6. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి కార్బన్ అనేది ఏంటంటే మ్యూచువల్గా షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే CO2 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఎలాగా? ఇప్పుడు కార్బన్ వ్యాలెన్స్లో 4 ఉన్నాయి కదా, ఇదేం చేస్తుందంటే ఆక్సిజన్ నుంచి 2, ఈ ఆక్సిజన్ నుంచి 2 తీసుకొని ఆక్టెంట్ రూల్ని ఫాలో అవుతూ ఆక్టెంట్ ఎలక్ట్రాన్స్ అంటే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని షేర్ చేసుకుందాం అనుకో. ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? దీనికి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 8 అంటే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, అవుటర్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి.
మరి ఈ ఆక్సిజన్ ఇక్కడ 6 మొత్తం 6 కదా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా షేర్ చేసుకుంటుందనమాట ఇలాగా. ఓకే. ఇప్పుడు దీని బ్యాలెన్స్‌లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అలాగే ఈ ఆక్సిజన్ కూడా కార్బన్ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్‌ని షేర్ చేసుకొని 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఈచ్ ఎలిమెంట్ ఇన్ CO2 దే ఆర్ గెట్టింగ్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఔటర్ సెల్‌లో 8 ఎలక్ట్రాన్స్ అంటే వస్తాయన్నమాట. సో ఈ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. C డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O. ఎందుకని ఇక్కడ ఈ 2 అలాగే ఈ 2 అనేటివి బాండ్ అప్ అయ్యి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఐసోమెరిజం. వాట్ ఈజ్ ఐసోమెరిజం? ఐసోమెరిజం అంటే ఏంటి చూడండి. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినా ఈజ్ కాల్డ్ ఐసోమెరిజం. అంటే కాంపౌండ్స్ అనేటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ ఉంటే ఆ ధర్మాన్ని మనం ఏమంటామంటే ఐసోమర్స్ అంటాము. ఈ ప్రాసెస్ని మనం ఏం చెప్పంటే ఐసోమెరిజం అని చెప్పొచ్చు అనమాట. ఓకే. ఇందులో ఫస్ట్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్ ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే ఏంటి చూడండి. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉండాలి, కానీ డిఫరెంట్ స్ట్రక్చర్ అనేటివి మనకి రావాలన్నమాట. దాన్ని మనం ఏంటంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని అంటాము. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాము, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నాము. ఓకేనా. ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో తీసుకుంటే కాంపౌండ్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ కార్బన్ స్కెలిటన్ అనేది ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ కెమికల్ ఫార్ములా C4H10. ఇప్పుడు దీని గురించి నేర్చుకుందాము. చూడండి, స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే సింపుల్ డెఫినేషన్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నాము. ఇందులో బ్యూటేన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉండాలి అంటే C4H10 ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని స్ట్రక్చర్స్ గీయవచ్చు అనేది ఇప్పుడు నేర్చుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ తీసుకుంటే, సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్. 1 2 3 4 కార్బన్స్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. అంటే 1 2 3. ఓకే. నెక్స్ట్ 1 2 1 2. ఇక్కడ 1 2 3. టోటల్గా ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే 4 కార్బన్స్ 10 హైడ్రోజన్ బేస్ చేసుకుని ఒక స్ట్రక్చర్ మనం గీయగలిగాం. దీని పేరేంటి, బ్యూటేన్. ఇప్పుడు మనము ఇదే కార్బన్ను అంటే 4 కార్బన్స్ 10 హైడ్రోజన్ బేస్ చేసుకొని ఇంకొక స్ట్రక్చర్ కూడా మనం గీయొచ్చు అనమాట. సెకండ్ వన్ అదే ఎలాగో చూడండి. 1 2 3 4. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్ వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎలాగుంది, స్ట్రైట్గా ఉంది, స్ట్రైట్ చైన్ 4 కార్బన్స్. ఓకే. ఇది వచ్చేసరికి ఏంది, డిఫరెంట్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, దీనికి స్ట్రక్చర్ కనిపిస్తే ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి, 10 కదా. 1 2 3. ఇక్కడ మన కార్బన్ వ్యాలెన్సీని టెట్రా వ్యాలెన్స్ అని చెప్పాం కాబట్టి దాన్ని మనం సాటిస్ఫై చేయాలి. అంటే మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఎన్నిటితో బాండప్ అవుతుందంటే చూడండి, 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. ఈ కార్బన్ తీసుకుంటే 1 2 3 ఉన్నాయి. సో ఇక్కడ మనకేమొస్తుంది, ఇంకొక హైడ్రోజన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక బాండ్ ఉంది. ఓకే. రిమైనింగ్ ఎన్ని రావాలి, 3 రావాలి. అంటే 1 2 3. ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇంకెన్ని రావాలి, 1 2 3. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ ఒక స్ట్రక్చరు, ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది వచ్చిందనమాట. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం. మాలిక్యులర్ ఫార్ములా ఈ సేమ్ C4H10, కానీ దీన్ని బేస్ చేసుకుని మనం 2 స్ట్రక్చర్లు గీసామన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం. దీని పేరేంటి, ఇప్పుడు సెకండ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే 2-మిథైల్ ప్రోపేన్.
ఆర్ ఐసోబ్యూటెన్ అని కూడా అంటాం దీన్ని. ఐసోబ్యూటెన్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. అంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉండాలి, 4 కార్బన్లు 10 హైడ్రోజన్లు మాత్రమే ఉండాలి. దీన్ని బేస్ చేసుకుని మనం ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్ స్ట్రక్చర్లు మనం గీయగలగాలి. కానీ ఇక్కడ C4H10లో మనకి ఓన్లీ 2 మాత్రమే పాసిబుల్ అవుతాయి కాబట్టి 2 స్ట్రక్చర్స్ మాత్రం మనం గీయగలిగాం అనమాట. ఓకేనా? బ్యూటెన్కి 2 ఐసోమర్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ సో సెకండ్ వన్ ఈజ్ పెంటెన్. సో పెంటెన్లో మనం అబ్జర్వ్ చేస్తే 5 కార్బన్స్ 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా? 5 కార్బన్స్ 12 హైడ్రోజన్ బేస్ చేసుకొని మనము ఎన్ని పాసిబుల్ స్ట్రక్చర్స్ వస్తాయో అన్ని గీద్దాం. ఫస్ట్ వన్. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి కదా, 5 కార్బన్స్ గీసేద్దాం. 1 2 3 4 5 కార్బన్స్, హైడ్రోజన్స్ 12 రావాలి. అంటే ఇక్కడ 1 కార్బన్ వ్యాలెన్స్ మనం బేస్ చేసుకుని రాయాలన్నమాట. కార్బన్ వ్యాలెన్స్ 4 కాబట్టి 1 2 3 ఆల్రెడీ ఒక బాండ్ ఉంది 4. ఓకేనా? ఇప్పుడు ఈ కార్బన్ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ ఒకటే ఉంది. అంటే ఇంకెన్ని రావాలి? 3 రావాలంటే 1 2 3 4. సో ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఎన్ పెంటేన్ ఆర్ పెంటేన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ స్ట్రక్చర్కి ఇద్దాం. సెకండ్ వన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 5 కార్బన్సే ఉండాలి. మాలిక్యులర్ ఫార్మ్ అనేది సేమ్గా ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ స్ట్రక్చర్ గీయాలి. ఓకే, ఫస్ట్ కార్బన్ 1 2 3 4 5. ఓకేనా? సో ఇది ఒక స్ట్రక్చర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 1 2 3 4 5. సో ఇదొక స్ట్రక్చర్ అవుతుంది. ఇదొక స్ట్రక్చరు, ఇదొక స్ట్రక్చరు, ఇదొక స్ట్రక్చరు. సో కార్బన్ బ్యాలెన్స్ మనము వేటితో సాటిస్ఫై చేయాలంటే హైడ్రోజన్తో సాటిస్ఫై చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 12 కదా. ఇక్కడ చూడండి, ఫిల్ చేద్దాము. ఆల్రెడీ ఒక బాండ్ ఉంది. అంటే 1 2 3. ఓకే, 1 మోర్ 3. 1 2 3 4. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కదా, ఇంకెన్ని రావాలి? 3 రావాలి. అంటే 1 2 3. ఓకే, సో ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక బాండ్ ఉంది. అంటే ఇంకెన్ని రావాలి? ఇక్కడ 3 రావాలి. 1 2 3 1 2 3 4 బాండ్స్ వచ్చాయి. ఓకేనా? సో దీని పేరేంటి? ఇప్పుడు ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది కదా, CH3 అంటాం దీన్ని. సో దీన్ని మనం ఇప్పుడు ఏమంటామంటే నేమో ఐసోపెంటేన్. ఐసోపెంటేన్ ఆర్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇది అనుకుంటే ఇది సెకండ్ కార్బన్ అవుతుంది, ఇది థర్డ్ కార్బన్ అవుతుంది, ఇది ఫోర్త్ కార్బన్ అవుతుంది. అంటే 2 మిథైల్, సెకండ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 బ్యూటేన్. ఇది సబ్స్టెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. 2 మిథైల్ బ్యూటేన్. సో నామిక్లేచర్లు ఇవన్నీ నేను మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ థర్డ్ స్ట్రక్చర్ కానీ తీసుకుంటే ఇక్కడ మనము కార్బన్స్ని హైడ్రోజన్తో మనం ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఒక బాండ్ ఉంది, నెక్స్ట్ సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. ఈ కార్బన్కి చూడండి 1 2 3 4 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అయిపోయింది విత్ కార్బన్స్తో. నెక్స్ట్ ఈ కార్బన్ తీసుకుంటే ఒకటి ఉంది, అంటే రిమైనింగ్ హైడ్రోజన్స్ వస్తాయి. 1 2 3. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉందంటే ఇక్కడ రిమైనింగ్ హైడ్రోజన్తో సాటిస్ఫై అవుతుంది అనమాట. అంటే ఇలాగా ఇది ఆల్రెడీ ఒకటి ఉందంటే ఇక్కడ రిమైనింగ్ 3 హైడ్రోజన్స్. ఓకే, ఇప్పుడు మొత్తం మనం కౌంట్ చేసినా కానీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ ఒకటి ఉంది 12. ఓకేనా? మొత్తం 5 కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్, 12 హైడ్రోజన్స్. అంటే మాలిక్యులర్ ఫార్ములా ఈ సేమ్. ఈ మాలిక్యులర్ ఫార్ములా అనేది
C5H12 గానే ఉంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని స్ట్రక్చర్స్ గీసామంటే 1, 2, 3. సో పెంటెన్కి 3 ఐసోమర్స్ అనేటివి పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ మరియు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ అంటే ఏంటి? సింగిల్ బాండ్స్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లేదంటే సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. వీటికి కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్ మీథేన్ తీసుకుందాం. మీథేన్ కెమికల్ ఫార్ములా CH4. దీని స్ట్రక్చర్ కానీ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. చూడు, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. 4 హైడ్రోజన్స్ కదా ఉన్నాయి. ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. చూడండి, కార్బన్కి హైడ్రోజన్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లేదా మీథేన్ గ్యాస్ అని కూడా చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈథేన్. అంటే ఎన్ని కార్బన్స్ వస్తాయి అంటే 2 కార్బన్స్ వస్తాయి. కెమికల్ ఫార్ములా C2H6. దీని స్ట్రక్చర్ చూడండి, 2 కార్బన్స్ ఉండాలి. ఓకే, ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి? 6 ఉండాలి. అంటే ఇక్కడ మనం తీసుకుందాం 1, 2, 3, అలాగే 4, 5, 6. అంటే ఇక్కడ కార్బన్ మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ బాండే ఉంది. సో ఇదేమవుతుందంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం అనమాట. ఓకేనా? ఈ ఆల్కేన్స్కి ఒక జనరల్ ఫార్ములా ఉంది. అదేంటంటే CnH2n+2. సో ఇదొక జనరల్ ఫార్ములా, CnH2n+2 ఆల్కేన్స్కి లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు N+లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. N=3. ఈ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉంది, ఇక్కడ ఎన్ని ఉంది అంటే C3H2 ఇంటూ N+లో 3+2. ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ? C3 2 ఇంటూ 6+2 8 వస్తుంది అనమాట. అంటే H6+2 అంటే ఏమవుతుంది? C3H8. సో ఇది ఏంటంటే ప్రోపేన్ అనమాట. ఓకేనా? సో ప్రోపేన్ కెమికల్ ఫార్ములా C3H8. ఓకే, దీని స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. 1, 2, 3. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ 1, 2, 3. కార్బన్ వ్యాలెన్స్ 4 కదా, 1, 2 ఉన్నాయి. ఇంకా 3, 4. అలాగే ఇక్కడ 1, 2, 3. ఇప్పుడు కౌంట్ చేయండి. 3 కార్బన్స్, హైడ్రోజన్స్ 8 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? సో ఈ విధంగా మనము జనరల్ ఫార్ములాను బేస్ చేసుకొని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, N=4 గానైతే ఎంత వాల్యూ వస్తున్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏ స్ట్రక్చర్ వస్తుందో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ బ్యూటేన్. సో ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఉంది కదా, CnH2n+2. ఓకేనా? ఇప్పుడు N=4ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది అక్కడ? C4H2 ఇంటూ 4+2. ఓకే, ఏ వాల్యూ వస్తుంది? C4H8+2. దెన్ C4H10. సో ఇది మనకు బ్యూటేన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ బ్యూటేన్ అంటే దీనికి కెమికల్ ఫార్ములా ఏంటి? C4H10. ఓకే, ఇప్పుడు దీనికి స్ట్రక్చర్కి ఇద్దాం. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కదా. 1, 2, 3, 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 10. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? సో ఇక్కడ కార్బన్ మధ్య ఏ బాండ్స్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే
శాచురేటెడ్ హైడ్రోకార్బన్ లేదంటే శాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ అని అంటాం. సో దీని పేరేంటి? బ్యూటేన్. ఓకే, నెక్స్ట్ పెంటేన్. పెంటేన్ అంటే ఇక్కడ మనము ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. ఆల్కేన్కి ఫార్ములా ఏంటి? CnH2n+2. ఇది ఇక్కడ n=5 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, C5 ఇక్కడ n+లో 5 సబ్స్టిట్యూట్ చేసి మనకు 5 × 2 10 10+2 12 వస్తుంది. ఓకే, సో పెంటేన్ ఫార్ములా ఏంటి? C5H12. ఓకే, ఇప్పుడు దీని స్ట్రక్చర్ తీసుకుందాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కదా. 1 2 3 4 5. ఓకే, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 12 రావాలి. సో కార్బన్ బ్యాలెన్స్ ఎంత? 4. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు కార్బన్ బ్యాలెన్స్ అనేది హైడ్రోజన్తో ఏమైంది? బాండ్ అప్ అయింది. ఒక కార్బన్ ఆటంతో బాండ్ అప్ అయిపోయింది. 1 2 3 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 2 బాండ్స్ ఉన్నాయి. అంటే ఇంకెన్ని బాండ్స్ రావాలి దీనికి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ ఈ కార్బన్కి 1 2 బాండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. 1 2 3 4. ఇక్కడ ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఎన్ని రావాలి? 3 రావాలి. 1 2 3. సో ఇక్కడ చూడండి, కార్బన్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏంటంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్ లేదంటే ఆల్కేన్ అని చెప్తాం అనమాట. ఓకే, దీని పేరేంటి? పెంటేన్. ఓకే, నెక్స్ట్ హెక్సేన్. ఇప్పుడు n ప్లేస్లో మనం 6 సబ్స్టిట్యూట్ చేసామనుకో ఏమొస్తుంది చూడండి, n=6 అన్న. అంటే ఇక్కడ ఏమొస్తుంది? C6. ఇక్కడ 2 × 6 అంటే 12 + 2 14 వస్తుంది. ఓకే, హెక్సేన్ ఫార్ములా C6H14. దీని స్ట్రక్చర్ గీస్తే ఇలా వస్తుంది అనమాట. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. సో కార్బన్ బ్యాలెన్స్ 4 కాబట్టి 4 హైడ్రోజన్స్తో ఇది ఏమవుతుందంటే బాండ్ అప్ అవుతుంది, లేదంటే కార్బన్తో బాండ్ అప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కదా, ఇంకొక బాండ్తో హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. నెక్స్ట్ ఈ బాండ్ అనేది ఈ కార్బన్తో బాండ్ అప్ అయిపోయింది. అంటే ఈ కార్బన్కి 1 2 3 4. ఈ కార్బన్కి 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. దీన్ని మనం ఏమంటామంటే హెక్సేన్ అంటాం. ఇక్కడ కార్బన్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది? శాచురేటెడ్ హైడ్రోకార్బన్ లేదంటే శాచురేటెడ్ హైడ్రో కార్బన్ కాంపౌండ్స్ అని కూడా చెప్తాం అనమాట. జనరల్ ఫార్ములా CnH2n+2. వీటిని మనం ఏమంటామంటే ఆల్కేన్స్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఏన్ అనే వర్డ్ వచ్చింది. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచురేటెడ్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని మనం ఏమంటామంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని నేర్చుకున్నాం. ఓకేనా, డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉంది, దీన్ని ఏమంటామంటే మనం ఆల్కీన్. ఓకేనా, ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే ఆల్కైన్ అని అంటాము. ఓకేనా, సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్ అన్నాము, డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కీన్, ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఆల్కైన్ అని అంటాము. ఓకేనా, సో ఈ రెండు కూడా డబల్ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే కార్బన్ మధ్య వాటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్తామన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఆల్కీన్స్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి కార్బన్ మధ్య డబుల్ బాండ్స్ అనేవి రావాలి. జనరల్ ఫార్ములా CnH2n. ఫర్ ఎగ్జాంపుల్ n=2 తీసుకుందాం. ఈ 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి n ప్లేస్లో. ఏమొస్తుంది? C2H2 × 2. ఇప్పుడు ఏమొస్తుంది? C2H4. ఓకేనా, C2H4 అనేది ఏమవుతుందంటే ఆల్కీన్. దీని స్ట్రక్చర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి? 4 కదా. సరే, ఇక్కడ ఒకటి తీసుకుందాం, ఇక్కడ ఒకటి తీసుకుందాం. కార్బన్ బ్యాలెన్స్ ఎంత? 4 కదా. ఇక్కడ ఎన్ని బాండ్స్ వచ్చినాయి చూడండి, 1 2 3. ఈ కార్బన్ కూడా 1 2 3. మరి ఇంకొక బాండ్ రావాలి కదా, ఆ బాండ్ ఏంటంటే ఇలా డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో కార్బన్ మధ్య డబుల్ బాండ్ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 4 వచ్చింది. ఈ కార్బన్ కూడా 1 2 3 4. సో ఈ విధంగా
ఆల్కీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ వస్తే వాటిని మనం ఏమంటామంటే ఆల్కీన్స్. ఓకే, సో జనరల్ ఫార్ములా CnH2n. ఓకే, నెక్స్ట్ ఆల్కిన్కి అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈథీన్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏంటంటే ఈథీన్ అని అంటాము. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఈథీనే. ఓకే, ఇప్పుడు చూడండి, ఈథీన్ జనరల్ ఫార్ములా ఏంటి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, C2H4. సో స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ గీస్తున్నాను, మళ్ళీ ఒకసారి మీకోసం. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, అలాగే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ ప్రోపీన్ జనరల్ ఫార్మ్ ఏంటి, ఆల్కీన్కి CnH2n. ఓకే, N=3 తీసుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. C ప్లేస్లో C3H2 × 3. ఇప్పుడు ఏం వాల్యూ వస్తుందో చూడండి, C3H6. ఓకేనా, సో ప్రోపీన్ జనరల్ ఫార్ములా C3H6. ప్రోపీన్ ఫార్ములా ఏంటి, C3H6 కదా. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ, 3 కార్బన్స్ కదా, 1 2 3. ఓకే, ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి, 6 కదా. ఓకే, ఇక్కడ ఒకటి తీసుకుందాము, 1 2 3. ఓకే, ఇక్కడ 2 తీసుకుందాం, 1 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్ చూడండి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. ఇంకొకటి మాత్రం వస్తుంది, ఆ ఒక్కటి ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ వ్యాలెన్సీ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 4. ఇది వ్యాలెన్స్, ఇక్కడ ఈ వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అయిపోయింది. మరి ఇక్కడ సాటిస్ఫై కావాలి, అప్పుడు మనం ఏం తీసుకుందామంటే ఇక్కడ డబుల్ బాండ్ తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 4 1 2 3 4. సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే CH3 CH డబుల్ బాండ్ CH2గా సింపుల్ ఫామ్. దీన్ని మనం ఏమంటామంటే కండెన్స్డ్ ఫామ్ అని కూడా చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్యూటీన్. బ్యూటీన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. చూడండి, దీన్ని తీసేస్తున్నా. బ్యూటీన్ అంటే ఇక్కడ మనం N ప్లేస్లో మనం ఏం చేయాలి, 4 తీసుకోవాలి, అంతే, సింపుల్. ఓకే, N=4 తీసుకుంటే C4H2 × 4 అవుతుంది. ఇప్పుడు 4 2 × 4 అంటే ఏమవుతుంది, 4 8 వస్తుంది. జనరల్ ఫార్ములా ఏంటి, బ్యూటీన్కి C4H8. ఇప్పుడు స్ట్రక్చర్ కానీ తీసుకుంటే చూడండి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మొత్తం 4 కదా, 1 2 3 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 8. ఓకే, ఇక్కడ ఒకటి 2 3. ఓకే, 4 5 6 7 8. C4H8 సరిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అయ్యిందా లేదా చూడండి, 1 2 3 4. సో ఈ కార్బన్ అనేది సాటిస్ఫై అయిపోయింది. మరి ఈ కార్బన్ 1 2 3 4 ఇది సాటిస్ఫై అయిపోయింది. మరి ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది. మరి ఇక్కడ ఇంకొక బాండ్ వస్తే సరిపోతుంది కదా. సో కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ వచ్చింది కదా. సో డబుల్ బాండ్ వస్తే అదే కాంపౌండ్ అవుతుంది, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇక్కడ కూడా ఏంటంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఏంటి, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకే, నెక్స్ట్ ఆల్కైన్. ఆల్కైన్ అంటే ఏంటి, కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్స్ రావాలి. ఓకేనా, సో దీనికి కూడా ఒక జనరల్ ఫార్ములా ఉంది, అదేంటి, CnH2n-2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CnH2n-2 ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు మనం N=2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఈ Nని ఇందులో, ఈ 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. C2H2 × 2 - 2. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో చూడండి, C2 2 × 2 4 - 2. C2 4 నుంచి -2 తీసేస్తే 2 1 వస్తుంది, C2H2. ఓకేనా, ఈథైన్ జనరల్ ఫార్ములా C2H2. స్ట్రక్చర్ చూడండి, దీనికి 2 కార్బన్సే ఉన్నాయి.
ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. మరి కార్బన్ వ్యాలెన్స్ ఎంత? 4 కదా. 1 2 బాండ్సే వచ్చింది. మరి రిమైనింగ్ 2 బాండ్స్ కావాలిగా. అలాగే ఈ కార్బన్ తీసుకున్నా కానీ 1 2 మరి ఇంకా రిమైనింగ్ 2 బాండ్స్ కావాలిగా. ఆ 2 బాండ్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కార్బన్కి ఈ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి సాటిస్ఫై అయిందా లేదా? ఎన్ని బాండ్స్ వచ్చాయో? 1 2 3 4 అలాగే 1 2 3 4. సో దీనికి 4 దీనికి 4 రావడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ వస్తే వాటిని మనం ఏమంటామంటే ఆల్కైన్స్ అని అంటాము. ఆల్కైన్స్. ఓకే. ఇప్పుడు ప్రొపైన్ గురించి తీసుకుందాం. సేమ్ ఇక్కడ n ప్లేస్లో 3 తీసుకోండి. n ప్లేస్లో 3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత వాల్యూ వస్తుందో చూడండి. సో n ఈజ్ ఈక్వల్ 3 అనుకుంటే ఇక్కడ n ప్లస్లో 3 2 ఇంటూ 3 ఇక్కడ 3 6 మైనస్ 2 3 అంటే 4 వస్తుంది. ప్రొపైన్ జనరల్ ఫార్ములా ఏంటి? C3H4. ఓకే. స్ట్రక్చర్ కానీ తీసుకుంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 3 కదా. 1 2 3. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 ఇంకొక హైడ్రోజన్ మాత్రం ఉంది, అది ఇక్కడ తీసుకుందాం. 4 హైడ్రోజన్స్ వచ్చాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఈ కార్బన్ వచ్చేసరికి 4 బాండ్స్తో బాండ్ అప్ అయిపోయింది అనమాట. చూడండి, ఈ కార్బన్కి వచ్చేసరికి 4 బాండ్స్ ఉన్నాయి, 1 2 3. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. మరి ఈ కార్బన్కి 1 2 మాత్రమే ఉంది. ఓకేనా. మరి ఇక్కడ మొత్తం ఎన్ని రావాలి? 4 కదా రావాలి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక బాండ్ తీసుకుందాం, ఇక్కడ ఒక బాండ్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్కి 1 2 3 4, ఈ కార్బన్కి 1 2 3 4. సో కార్బన్ వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు కార్బన్ కార్బన్ మధ్య ఏ బాండ్ వచ్చింది? ఈ కార్బన్కి ఈ కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ వచ్చింది. ట్రిపుల్ బాండ్ వస్తే మనం ఏమంటామంటే ఆల్కైన్స్ అని అంటాం. ఓకే, అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ బ్యూటైన్. సింపుల్. ఇక్కడ n ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, సింపుల్. ఓకే, n ఈజ్ ఈక్వల్ 4. ఇక్కడ 4, ఇక్కడ కూడా n ఉంది కదా, 4. ఎంత వాల్యూ వచ్చింది? 4 2 ఇంటూ 4 8 మైనస్ 2 4 8 మైనస్ 2 అంటే 6. సో బ్యూటైన్ జనరల్ ఫార్ములా C4H6. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 4 కార్బన్స్. 1 2 3 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ తీసుకుందాం 6. ఓకేనా. ఇప్పుడు కార్బన్కి ఈ కార్బన్కి మధ్య ఓన్లీ డబుల్ బాండ్సే ఉన్నాయి, కానీ మనకు 4 రావాలి కదా. సో ఇక్కడ ఒక బాండ్ తీసుకుంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి చూడండి. ఈ కార్బన్కి 1 2 3 4 1 2 3 4 అంటే C4H6 అనేది సాటిస్ఫై అయిపోయింది. సో ఇక్కడ కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే ఆల్కైన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ స్ట్రక్చర్, చైన్, బ్రాంచెస్ అండ్ రింగ్స్ గురించి నేర్చుకుందాము. హైడ్రోకార్బన్స్లో ఉన్న చైన్ గురించి, స్ట్రక్చర్ గురించి, అలాగే రింగ్స్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ప్రోపైన్ తీసుకుందాము. ప్రోపైన్ చైన్ కానీ తీసుకుంటే ఎలా ఉంటుంది? ప్రోపైన్ అంటే 3 కార్బన్స్ రావాలి, 1 2 3. ఓకేనా. సో ఇది చైన్ అవుతుంది. ఓకే. ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8. అంటే కార్బన్ వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అవుతూ ఉండాలన్నమాట. సో ఇది ఒక చైన్ వచ్చింది. మరి ఇక్కడ వచ్చేసరికి బ్రాంచ్ అనేది ఏం రాదు దీంట్లో. ప్రోపేన్లో వచ్చేసరికి బ్రాంచ్ అనేది రాదు, కానీ రింగ్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -2 హైడ్రోజన్స్ చేస్తాం. 2 హైడ్రోజన్ ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాం అన్నమాట. సో రిమూవ్ చేసి ఈ కార్బన్ని ఈ కార్బన్ ఇలాగా మిక్స్ చేసేస్తాం, అంటే కలిపేస్తాం. చూడండి, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఈ 2 బాండ్ అప్ అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఓకే.
నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే ఇక్కడ ఏమైంది, 2 హైడ్రోజన్స్ మనము రిమూవ్ చేసాం, అంటే రింగ్ కోసం. ఓకేనా, చూడండి 1 2 3 4 5 6. ఓకేనా, సో ఇలాగ రింగ్ ఫామ్ అయితే దీన్ని మనం ఏమంటామంటే సైక్లో. రింగ్ వచ్చిందంటే మనం ఏమంటామంటే సైక్లో ప్రోపేన్. అన్ని సింగిల్ బాండ్స్ కదా ఉన్నాయి, ప్రోపేన్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్యూటేన్ గురించి తీసుకుందాం. బ్యూటెన్ చైన్ కానీ తీసుకుంటే ఎలాగ ఉంటుంది. బ్యూటెన్ అంటే ఎన్ని కార్బన్స్ రావాలి, 4. ఆల్రెడీ మనకు తెలుసు, 1 2 3 4. ఓకే, అలాగే హైడ్రోజన్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, C4H10 అనమాట. ఇది చైన్ స్ట్రక్చర్ అని అంటాము. ఓకేనా, దీనికి బ్రాంచ్ కానీ తీసుకుంటే ఒక బ్రాంచ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎలాగా చూడండి 3 4. సో ఇదేమవుతుందంటే బ్రాంచ్ అవుతుంది, ఇది బ్రాంచ్ అవుతుంది, ఇది చైన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనము హైడ్రోజన్స్తో ఫిల్ చేద్దాము. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనం హైడ్రోజన్స్ అనేవి రావాలి. అంటే 1 2 3. ఓకేనా, సో ఇదేమవుతుందంటే మిథైల్ గ్రూప్ అవుతుంది. కాబట్టి దీని మన నేమ్ ఏంటి, 2-మిథైల్ ప్రోపేన్ అవుతుంది. ఓకేనా, దీనికి మనం రింగ్ గీయాలంటే సో ఈ కార్బన్ని రెండు మిక్స్ చేయాలి, లేదంటే ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రింగ్ అనేది ఇలా వస్తుంది, కార్బన్ ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, అంటే 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, అలాగే ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇలాగ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ స్ట్రక్చర్ మనం ఇలాగ కూడా గీయచ్చు. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే సైక్లో బ్యూటేన్. రింగ్ వస్తే మనం ఏమంటామంటే సైక్లో బ్యూటేన్. ఓకే, నెక్స్ట్ పెంటేన్ స్ట్రక్చర్ కానీ తీసుకుంటే చూడండి, పెంటేన్ 5 కార్బన్స్ రావాలి, 1 2 3 4 5. దీన్ని మనం చైన్ అంటాము. సో కార్బన్స్ని మనం హైడ్రోజన్తో ఫిల్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఇలా రాస్తున్నాను, ఇలా కూడా రాసుకోవచ్చు, CH3 ఇక్కడ CH2 H2 H2. ఓకేనా, సో ఇది చైన్ స్ట్రక్చర్. దీనికి బ్రాంచ్ వచ్చేసరికి మనం ఇలా రాసుకోవచ్చు, 1 2 3 4 5 కార్బన్స్. ఓకేనా, ఇది ఒక బ్రాంచ్ అవుతుంది. ఆర్ ఇంకొక బ్రాంచ్ కూడా దీనికి రాసుకోవచ్చు. అది ఎలాగంటే చూడండి, 1 2 3 కార్బన్స్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, 2 బ్రాంచ్లు వస్తున్నాయి దీనికి. ఓకే, అంటే ఇక్కడ ఒక CH3 వస్తుంది, ఇక్కడ H3, ఇక్కడ H3, ఇక్కడ H3. అలాగే ఇక్కడ కూడా తీసుకున్నాను కానీ H3 H3, అలాగే ఇక్కడ 1 2 అంటే 2 హైడ్రోజన్స్, ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఈ విధంగా మనం 2 బ్రాంచెస్ని మనం గీసుకోవచ్చు అనమాట. పెంటేన్కి మనం రింగ్ కానీ గీస్తే ఇలా వస్తుంది. పెంటేన్ ఎన్ని కార్బన్స్ రావాలి, 5 కార్బన్సే కదా. చూడండి ఇక్కడ 1 2 3 4 5 కార్బన్స్ వస్తాయి. సో ఇది రింగ్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సైక్లోపెంటేన్ అంటాం, సైక్లోపెంటేన్. ఓకేనా, రిమైనింగ్ ఇక్కడ కార్బన్స్ ఉంటాయి, రిమైనింగ్ ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే CH2 ఇలా వస్తుంది, CH2. ఓకే, నెక్స్ట్ వన్ హెక్సేన్ అంటే 6 కార్బన్స్ రావాలి, 1 2 3 4 5 6. ఇది స్ట్రైట్ చైన్ అంట, దీన్ని మనం చైన్ స్ట్రక్చర్ అని కూడా చెప్పొచ్చు. సో మనం హైడ్రోజన్స్ ఇక్కడ రిమైనింగ్ ఇలా కూడా రాసుకోవచ్చు, CH3, నెక్స్ట్ ఇక్కడ CH2,
CH2 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 CH3. ఓకేనా, ఇది స్ట్రైట్ చైన్ అనేది చెప్తాం అనమాట. దీనికి బ్రాంచ్ వచ్చేసరికి మనకు 3 రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒకటే గీస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5, ఇక్కడ ఒక బ్రాంచ్. దీన్ని మనం ఏమంటామంటే బ్రాంచ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ వరకు మనము CH3 1 2 3 ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజను, ఇక్కడ 1 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి CH3. ఓకేనా, ఇది బ్రాంచ్డ్ చైన్ అనమాట. ఓకే, దీనికి రింగ్ కానీ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది. 6 కార్బన్స్ రావాలి ఇలాగా. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 కార్బన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, 6 కార్బన్స్ కూడా మనం ఇలానే గీస్తాం. అంటే ఇక్కడ మనకి CH2 వస్తుంది, CH2 వస్తుంది, CH2 వస్తుంది, CH2 CH2 CH2. సో రింగ్ లైక్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని మనం ఏంటంటే సైక్లోహెక్సేన్. సో మీకు కనుక అర్థమవుతుంటే లైక్ చేయండి. నెక్స్ట్ బెంజీన్ జనరల్ ఫార్ములా C6H6. 6 కార్బన్స్ ఉండాలి, 6 హైడ్రోజన్లో ఉండాలి. దాన్ని మనం ఏంటంటే బెంజిన్ అంటాము. కాకపోతే బెంజిన్లో ఏంటంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. 6 కార్బన్స్ వచ్చాయి. 1 2 3 4 5 6. ఓకేనా, నెక్స్ట్ ఎన్ని హైడ్రోజన్స్ రావాలి? 6 కదా. సో ఇలా 1 1 1 1 1 1. అంటే ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ వచ్చింది. చూడండి, 1 2 3 4 5 6 హైడ్రోజన్స్, 6 కార్బన్స్. 1 2 3 4 5 6 హైడ్రోజన్స్, 6 కార్బన్స్ అనేటివి వచ్చాయి. ఓకేనా, కాకపోతే ఇక్కడ కార్బన్ వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అయిందా కాలా చూడండి. 1 2 3 బాండ్సే వచ్చాయి, మరి ఇంకొక బాండ్ రావాలి కదా. సో ఇక్కడ తీసుకుందాం ఇంకొక బాండ్ని. ఓకేనా, ఇప్పుడు చూడండి 1 2 3 4, మరి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఏం చేద్దాము, ఆల్టర్నేట్గా డబుల్ బాండ్ వస్తాయి అన్నమాట. 1 2 3 4. ఇప్పుడు 1 2 3 4 వచ్చింది, మరి ఇక్కడ 1 2 3 4 రాలి, కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటున్నాం డబుల్ బాండ్. ఓకేనా, చూడండి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ కానీ కార్బన్ మధ్య వస్తే దాన్ని మనం ఏమంటామంటే బెంజీన్. జనరల్ ఫార్ములా C6H6. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, విల్ యూ బీ మై ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండగలుగుతావా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనము ఇన్ హైడ్రోకార్బన్ చైన్ 1 or more hydrogen atoms can be replaced by other atoms such that the valence of carbon remains satisfied. The element is replaced hydrogen is called heteroatom. అంటే కార్బన్ చైన్లో ఉన్న హైడ్రోజన్ని రీప్లేస్ చేసి కార్బన్ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్ని మనం ఏమంటామంటే హెటెరో ఆటమ్ అని అంటున్నాం. ఓకేనా, సో హెటెరో ఆటమ్స్కి ఇక్కడ మనము క్లోరిన్, బ్రోమిన్ లేదంటే ఆక్సిజను ఇవి తీసుకుంటాము. వీటిలో ఫంక్షనల్ గ్రూప్స్ అలాగే వాటి నేమ్స్ అనేటివి ఏమేమి వస్తాయనేది ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపేనే తీసుకుందాం. ప్రోపేన్ ఎన్ని కార్బన్స్ రావాలి? 3 కార్బన్స్ రావాలి. 1 2 3. ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయి ఒకసారి చూడండి, స్ట్రక్చర్కి ఇద్దాము. 1 2 3 4 5 6 7 8. అంటే దీని జనరల్ ఫార్ములా ఏంటి? C3H8. ఓకేనా, సో ఇక్కడ విల్ యూ బీ మై ఫ్రెండ్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, కార్బన్ చైన్లో లేదా కార్బన్ కాంపౌండ్లో ఒక హైడ్రోజన్ని రీప్లేస్ చేసే, సో ఇక్కడ హెటెరో ఆటమ్ అంటే ఏంటి? సో హైడ్రోజన్ ఆటమ్ని రీప్లేస్ చేస్తూ కార్బన్ బ్యాలెన్స్ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్ని మనం ఏమంటామంటే హెటెరో ఆటమ్ అని అంటున్నాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానీ క్లోరిన్ అని తీసుకుంటే దీని ఫంక్షనల్ గ్రూప్ మనం ఏం చెప్పొచ్చు, హ్యాలో అని చెప్తాము. కాకపోతే ఇక్కడ మనం క్లోరో లేదా బ్రోమో రాస్తాం. క్లోరిన్ తీసుకుంటే క్లోరో అని, బ్రోమిన్ తీసుకుంటే బ్రోమో అని చెప్తాము. ఇది కూడా మొత్తం ఏంటంటే ఆల్కేన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు హైడ్రోజన్ ప్లేస్లో మనం ఏం చేద్దాము,
క్లోరిన్ తీసుకుందాము. చూడండి ఇదే స్ట్రక్చర్ని. ఓకే, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, 1 2 3. ఇక్కడ మనం దీన్ని రీప్లేస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం తీసుకుందాం, క్లోరిన్ తీసుకుందాం, Cl. ఇప్పుడు దీని నేమ్ ఏంటి, మామూలుగా అయితే ప్రోపేన్. ఇప్పుడు దీని నేమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ పేరు వచ్చేసరికి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో మనం క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి నేమ్ ఏంటి ఇక్కడ క్లోరో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్. క్లోరోప్రోపేన్ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి క్లోరోప్రోపేన్. ఇన్ కేస్ మనం క్లోరిన్ ప్లేస్లో బ్రోమిన్ తీసుకుంటే ఏం రాయొచ్చు, దీన్ని బ్రోమిన్ తీసుకున్నాం అనుకో ఏం రాస్తాము, బ్రోమోప్రోపేన్. అన్ని సింగిల్ బాండ్సే కదా. సో హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తూ హెట్రో ఆటం అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే హెట్రో ఆటం. ఓకే, నెక్స్ట్ 1 మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ తీసుకుంటే ఆల్కహాలు, ఆల్డిహైడ్, కీటోను, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. సో వీటితో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఆల్కహాల్ కానీ తీసుకుంటే ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే OH వస్తుంది. ఆల్డిహైడ్ అయితే CHO, కీటోన్కి అయితే C+O వస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్కి అయితే COOH అనేది వస్తుంది అనమాట. ఓకేనా, వీటిలో మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, ఇక్కడ OH అంటే మనం జనరల్గా OL అనే వర్డ్ యూజ్ చేస్తాము. CHO అంటే AL అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ONE అని యూజ్ చేస్తాము. ఇక్కడ ఓయిక్ యాసిడ్ అనే వర్డ్ వస్తుంది అనమాట, ఓయిక్ యాసిడ్. ఇవన్నీ మనము IUPAC నామిక్లేచర్లో నేర్చుకోబోతున్నాము. సరే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ తీసుకుందాం. బ్యూటేన్ జనరల్ ఫార్ములా C4H10. ఓకేనా. ఓకే, స్ట్రక్చర్ గీద్దాం. దీనికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్, 1 2 3 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. సో ఇక్కడ మనం విల్ యూ బీ మై ఫ్రెండ్ అంటున్నప్పుడు అక్కడ ఏం చదువుకున్నాం ఇక్కడ. సో కార్బన్ చైన్లో ఉన్న లేదంటే కార్బన్ చైన్లో ఉన్న హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తూ హెట్రో ఆటంని యాడ్ చేయాలంటున్నాం. ఓకేనా, దీనికి మనం హెట్రో ఆటంగా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ వన్ ఇది తీసుకుందాం, OH తీసుకొని హైడ్రోజన్ రీప్లేస్ చేద్దాం. అంటే 4 కార్బన్స్. ఓకే, ఇక్కడ మనం ఈ హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తూ OH తీసుకున్నాం, రిమైనింగ్ అని అలానే గీద్దాం. హైడ్రోజన్ 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 హైడ్రోజన్, ఇక్కడ 3 హైడ్రోజన్స్. ఓకే, సో ఇదేంటిది బ్యూటేన్. ఇప్పుడు దీన్ని ఏమేంటి, హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తూ OH గ్రూప్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏమేమవుతుందంటే బ్యూటనోల్. ఓకేనా, బ్యూట్ ప్లస్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఓకేనా, సో ఏన్ ప్లేస్లో ఇక్కడ ఈని రీప్లేస్ చేస్తూ OL ఓడ్ని యూజ్ చేస్తాం, అంటే బ్యూటనోల్ అని ఓడ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, 1 మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు CHOకి తీసుకుందాం. ఇదే బ్యూటేన్కి మనం CHOని యాడ్ చేద్దాము. చూడండి స్ట్రక్చరు, 4 కార్బన్స్ కదా, 4 కార్బన్స్, హైడ్రోజన్స్ తీసుకుంటున్నాము. ఓకే, ఇది స్ట్రక్చరు. ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్స్ తీసుకుందాము. ఓకే, ఇక్కడ కూడా హైడ్రోజన్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాము, హైడ్రోజన్ రీప్లేస్ చేస్తూ హెట్రో ఆటం తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి ఇదే స్ట్రక్చర్ మనం ఇక్కడ తీసుకుంటున్నాము, C. ఓకేనా, రిమైనింగ్ హైడ్రోజన్ అలానే గీసేద్దాము. 1 2 3 4 5 6 7. ఓకేనా, ఇక్కడ CHO లేదంటే C+1 కూడా రాయొచ్చు, దీన్ని C+H అని కూడా రాయొచ్చు. ఓకేనా, సో దాన్ని ఇలాగ రాద్దాం మనం,
హెచ్. ఓకేనా. సో ఇక్కడ మనం ఈ హైడ్రోజన్ మనం రీప్లేస్ చేస్తూ ఇలా గీయడం జరిగిందనమాట. ఓకేనా. సో దీని పేరేంటి ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కదా ఉన్నాయి. 4 అంటే మనం ఏమన్నాము? బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ వస్తాయి కాబట్టి ఏ. ఇప్పుడు మనం ఈని రీప్లేస్ చేస్తూ సిహెచ్ఓ వస్తే ఏం యాడ్ చేయాలి? ఈ ఏఎల్ అనే వాడిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, బ్యూటనాల్. ఓకేనా. ఓహెచ్ అయితే ఓఎల్ బ్యూటనోల్. సిహెచ్ఓ వచ్చింది కాబట్టి ఏఎల్ బ్యూటనాల్. ఓకేనా. కీటోన్ వస్తే సి డబుల్ బాండ్ ఓ వస్తుంది. సి డబుల్ బాండ్ ఓహెచ్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఏంటంటే సి డబుల్ బాండ్ ఓ మాత్రం వస్తుంది కాబట్టి దాన్ని మనం కీటోన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ కీటోన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. చూడండి ఇక్కడ ఇదే బ్యూటోన్కి ఇప్పుడు మనం ఇలాగే గిద్దాం స్ట్రక్చర్ని. 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకే. సో కార్బన్కి ఇక్కడ డబుల్ బాండ్ ఓ రావాలి కీటోన్ అంటే. ఓకేనా. ఇక్కడ మిడిల్ కార్బన్కి రావాలన్నమాట. సో రిమైనింగ్ మొత్తం మనము హైడ్రోజన్స్తో సాటిస్ఫై చేయాలి ఇలాగా. ఓకే. ఇలాగా ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ కూడా 1 2 3 4, ఇక్కడ CH3. ఓకేనా. సో దీని పేరు వచ్చేసరికి ఏమవుతుంది? అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సి డబుల్ బాండ్ ఓ వచ్చిందంటే ఏమంటాం? ఓన్ కదా. ఓన్ అంటే ఇక్కడ చూడండి ONE, ఓన్ అనేది రావాలి. బ్యూటేన్. ఈని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఏం రావాలి? ONE అంటే బ్యూటనోన్. ఓకేనా. ఈ విధంగా మనం నేమ్స్ అనేటివి రాస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్కి ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఇదే బ్యూటేన్ తీసుకుందాము. దీనికి మనం కార్బాక్సిలిక్ యాసిడ్తో స్ట్రక్చర్ని ఫామ్ చేద్దాం. చూడండి 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ లాస్ట్లో COOH ఉంది. దీన్ని ఇక్కడ తీసుకుందాం. అంటే ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ చేస్తూ COOH. ఓకేనా. నెక్స్ట్ చూడండి రిమైనింగ్ హైడ్రోజన్స్ గీయడమే. ఈ హైడ్రోజన్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా గీస్తున్నాను నేను. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, సో ఇలా గీయచ్చు CH2. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా గీయచ్చు. ఓకేనా. CH3 CH2 CH2OH COOH వస్తే మనం ఏమి రాస్తాం? ఓయిక్ యాసిడ్ అన్నాం కదా. ఇప్పుడు దీని పేరేంటి? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. 4 అంటే మనం ఏమంటాము? బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఓకేనా. ఈని రీప్లేస్ చేస్తూ మనం ఓయిక్ యాసిడ్ అని రాయాలన్నమాట. ఓయిక్ అంటే బ్యూటనోయిక్ యాసిడ్. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే బ్యూటనోయిక్ యాసిడ్. ఓకేనా. సో ఈ విధంగా కార్బన్ చైన్లో ఉన్న హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తూ హెటెరో ఆటమ్ని యాడ్ చేయడం వల్ల మనకు నేమ్స్ అనేవి మారుతూ ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ హోమోలాగ్ సిరీస్. వాట్ ఈస్ హోమోలాగ్ సిరీస్? డెఫినేషన్ చూడండి. ద సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ విచ్ ఆర్ డిఫర్ బై 1 CH2 యూనిట్ అండ్ ఇట్స్ మాస్ ఈస్ 14 యూనిట్స్, నాట్ 24, 14 యూనిట్స్. సో దీన్ని మనం ఏమంటామంటే హోమోలాగ్ సిరీస్ అని అంటున్నాం. అంటే ఇక్కడ సో ఇది మొత్తం ఏంటంటే సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. అంటే CH3OH, C2H5OH, C3H7OH, C4H9OH. సో ఇవన్నీ ఏంటంటే సక్సెసివ్ కార్బన్ కాంపౌండ్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా. ద సక్సెసివ్ కార్బన్ కాంపౌండ్స్ విచ్ ఆర్ డిఫర్ బై 1 CH2 యూనిట్ అండ్ ఇట్స్ మాస్ ఈస్ 14 ఇస్ కాల్డ్ హోమోలాగ్ సిరీస్ అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే మిథనాల్, ఇథనాల్, ప్రొపనాల్, బ్యూటనాల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం మిథనాల్ నుంచి ఇథనాల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఎన్ని కార్బన్ డిఫరెన్స్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కార్బన్ నుంచి ఈ కార్బన్కి ఒక కార్బన్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని హైడ్రోజన్ డిఫరెన్స్ ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 + 1 4 ఉన్నాయి, ఇక్కడ 5 + 1 6 ఉన్నాయి. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? ఇక్కడ 2 హైడ్రోజన్స్ మాత్రమే డిఫరెన్స్. ఓకేనా. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఒక CH2 యూనిట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక ఒక CH2 యూనిట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. CH2 యూనిట్ మాస్ వచ్చేసరికి 14 మాత్రమే ఉండాలి. చూడండి ఇక్కడ కార్బన్ అటామిక్ మాస్ వచ్చేసరికి 12 ప్లస్ హైడ్రోజన్ అటామిక్ మాస్ వచ్చేసరికి 1. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? 1 × 2 2, అంటే టోటల్ 14 యూనిట్స్ మాత్రం ఉందన్నమాట. ఓకేనా. సో ఇలాంటి సిరీస్ని మనం ఏమంటామంటే హోమోలాగ్ సిరీస్ అని చెప్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ ప్రాపర్టీస్ కానీ తీసుకుంటే
ఆల్ మెంబర్స్ హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనము హోమోలాగ్ సిరీస్లో అన్నీ కూడా సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఈ మొత్తం కూడా ఏంటంటే ఆల్కహాల్ మాత్రమే. చూడండి, OH ఉంది, OH ఉంది, OH ఉంది, OH ఉంది. సో OH ఉంటే ఏంటంటే ఇవి ఆల్కహాల్ కాంపౌండ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మారుతూ ఉంటుంది అనమాట. సో కార్బన్ నంబర్ అనేది మారింది. చూడండి, ఇక్కడ 1, 2, 3, 4. సో డిఫరెంట్ కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, సో ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. అంటే మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అవి కూడా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ మాలిక్యులర్ మాస్. సో వీటి యొక్క మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మిథనాల్ మాలిక్యులర్ మాస్ ఒకలాగా ఉంటుంది, ఇథనాల్ మాలిక్యులర్ మాస్ ఒకలాగా ఉంటుంది, ప్రొపనాల్ మాలిక్యులర్ మాస్ ఒకలాగా ఉంటుంది, బ్యూటనాల్ మాలిక్యులర్ మాస్ అనేది ఒకలాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మిథనాల్ మాలిక్యులర్ మాస్ కానీ చూసుకుంటే ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తాను CH3OH. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ అటామిక్ మాస్ 12 ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4 ప్లస్ ఆక్సిజన్ 16. టోటల్ 20 ప్లస్ 12 32. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ మిథనాల్ ఈజ్ 32 అయింది. ఓకేనా, అలాగే ఇథనాల్ మాలిక్యులర్ మాస్ తీసుకోండి. కెమికల్ ఫార్ములా ఏంటి? C2H5OH కదా. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అంటే 12 into 2 ప్లస్ 6 హైడ్రోజన్స్ ప్లస్ 16. టోటల్ ఎంత అవుతుంది? 24 ప్లస్ 6 ప్లస్ 16. టోటల్ ఎంత? 24, 30, 46. సో అంటే ఇక్కడ మాలిక్యులర్ మాస్ అనేది డిఫరెన్స్ వచ్చింది కదా. ఇక్కడ 32 ఉంది మిథనాల్కి, ఇథనాల్కి వచ్చేసరికి 46 వచ్చింది. అంటే మాలిక్యులర్ మాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మాలిక్యులర్ మాస్ పెరిగే కొద్దీ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ని మనం ఏమంటామంటే హోమోలాగస్ ప్రాపర్టీస్. అలాగే దీన్ని మనం హోమోలాగ్ సిరీస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నామక్లేచర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. సో కార్బన్ కాంపౌండ్స్కి మనం పేర్లు ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ రూల్ కానీ తీసుకుంటే ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ కార్బన్ కాంపౌండ్ ఆర్ కాంపౌండ్. కాంపౌండ్లో ఉన్న నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా,